సరే, జరిగిద్దో జరగదో తర్వాత తేల్చుకుందాం. ముందైతే నా ప్రతివాది విషయమై నేను న్యాయాధిపతి దగ్గరకు పోవాలని ఫిక్స్ అయిపోయింది. బాగా వినండి. వెళ్ళింది ఒకరోజు. అతడు కూర్చుని ఉన్నాడు. ఏమిటమ్మా, ఏమిటి అన్నాడు. అయ్యా, ఇలా జరిగింది, నా ప్రతివాది ఇలాగా నాకు అన్యాయం చేస్తున్నాడు అయ్యగారు, దయచేసి మీరు నాకు న్యాయం చేయండి అయ్యగారు. నా పొలం ఇదిగో ఇంత కొలతలో ఇదిగో ఇన్ని ఎకరంన్నర ఉంది, అరెకరం అతను కలుపుకున్నాడు అయ్యగారు, అది నాదండి, కానీ అతను కలిపేసుకున్నాడు అని చెప్పిందో, లేకపోతే నా ధనం తీసుకున్నాడు అని చెప్పిందో, మా ఇంటి పక్కన ప్లేస్ నాదైతే అతను ఆక్రమించుకున్నాడని చెప్పిందో, మొత్తానికి తన వివాదం తను చెప్పింది. చెప్పినప్పుడు ఇతనేమన్నాడు, రేపు రా చూద్దామన్నాడు. సరే, రేపు పోయింది. సాయంత్రం రా చూద్దామన్నాడు. ఆ సాయంత్రం పోయింది. ఓ వచ్చావా, సరే 2 రోజులు ఆగిరా అన్నాడు. మళ్ళా 2 రోజులు ఆగిపోయింది. ఏం లేదు, ఆడు చెప్పిన టైంకి కరెక్ట్గా కనపడుతుంది ఈ పెద్ద ఆవిడ. ఏ మహా మొండిదానిలాగా ఉన్నావే అనుకొని, సరే రేపు రాపో అన్నాడు. అప్పటికి 4 వాయిదాలు అయిపోయినాయి. రేపు రాపో అన్నాడు. మళ్ళీ రేపు వచ్చింది. ఇంకేం లేదు, ఇక వాడు వేరే పనులన్నీ వదిలిపెట్టేసి ఎప్పుడో చూద్దామని ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు. అంటే అంత టార్చర్ అయిపోయింది వాడికి. ఆ టైం, ఆయన చెప్పిన టైంకి ఆమె కనపడకపోతే వీడియో అడుగుతున్నాడు. ఆ పెద్దావిడ ఒక ఆమె వచ్చింది కదరా, ఏది రాలేదే, నా ప్రాణం తీస్తుందిరా బాబు 4 రోజుల నుంచి అని వాడు ఆమెను గుర్తుపెట్టుకునేటట్లు చేసింది ఆమె. మాటి మాటికి అతడు చెప్పిన టైం కల్లా ఆమె వెళ్ళి కనబడుతూ ఉంటే వానికి విసుగు పుట్టి దగ్గరున్న దాసుల్ని పిలిచి, అరే బాబు, ఈమె నా ప్రాణం తీస్తుంది, వాడు ఎవడో తన్ని ఆమె నాకు ఇప్పించండి రా, లేకపోతే ఈ ముసలి నన్ను వదిలేటట్లేదు, సాగు కొట్టేటట్టు ఉంది, నిద్రలో కూడా కల్లోకి వస్తుందిరా, తీసుకెళ్ళి ఆమెకి న్యాయం చేయండి రా అని చెప్తాడు కదా. చెప్పాడు. న్యాయము తీర్చడా, మాటికి తిరుగుచుండగా న్యాయము తీర్చడా, విసుగుబుట్టి ఏం చేస్తాడు, తీరుస్తాడు. అయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆమె మాటిమాటికి అతన్ని అడుగుచున్నందున అతడు న్యాయము తీర్చున్నప్పుడు, నీతిమంతుడు న్యాయాధిపతి అయిన మీ పరలోకపు తండ్రి మాత్రం మీకు ఎందుకు న్యాయము తీర్చడు? అన్యాయస్తుడే మాటిమాటికి వచ్చినందున మీకు న్యాయం తీర్చినప్పుడు, మీ తండ్రి న్యాయవంతుడు కదా, మరి నిశ్చయముగా. చూడండి, ఆ మాట చూడండి ఒక్కసారి. 7వ వచనం, దేవుడు 6వ వచనం కూడా చదువమ్మ. మరియు ప్రభువు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఏమంటున్నారండి? దేవుడు ఏర్పరచుకుని వారు అంటే మనందరం దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? యేసయ్య క్వశ్చన్ చేస్తున్నాడు. వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అని. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఈ మాట ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి, లేదా టోటల్గా రౌండ్ చేసుకోండి. ఏ మాట? 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు ఎప్పుడెప్పుడు? దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని చెప్పేశాడు. ప్రార్థన విషయంలో విసుగు చెందేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఈ మాటని పెద్ద అక్షరాలతో రాసుకోనైనా బోర్డు పెట్టుకోండి ఇంట్లో. పెద్ద అక్షరాలతో రాసుకొని ఇంట్లో గోడకు తగిలిచ్చి ఎప్పుడు చూసుకుంటా ఉండండి కళ్ళ ముందు. ఏ మాట? ఇప్పుడు నేను చూపించిన ఈ మాట. దేవుడు ఏర్పరచుకొనిన వారు దివారాత్రము తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? వారికి
త్వరగా న్యాయము తీర్చును అనే మాట అంతవరకు ఒక పేపర్, పెద్ద పేపర్ మీద పెద్ద పెద్ద లెటర్స్ రాసుకొని తగిలించుకోండి, ఇంట్లో గోడకు తగిలించి అది ప్రార్థన గదిలో తగిలించండి, సూపర్గా ఉంటుంది. లేదా టైప్ చేయించైనా పెద్ద పెద్ద లెటర్స్ పెట్టేసాయి. ఆ మాట చూసినప్పుడు ప్రార్థనకు పురికొల్పబడతావు. ప్రార్థన చేస్తే జవాబు నిశ్చయం అన్న విశ్వాసం కూడా బలపడుతుంది.